మంచిది. దేవుడు తన దాసుని ద్వారా తెలియజేసినటువంటి విషయం మనం గుర్తు చేసుకున్నట్లయితే, మనము ఈ ఉపవాస ప్రార్థనలో మనం చేయవలసింది ఏమిటో ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే, ప్రభువు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యానికి మనం వారసులమై ఉన్నాము గనుక, మనం ఎప్పుడూ కూడా ఒక సందర్భాన్ని చెప్పాడు. అందరూ ఉండి ఇలా అన్నారు శిష్యులు. మొదట చదివిపించింది అదే, మీకు గుర్తుందో లేదో. ఏమిటంటే, యోహాను శిష్యులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. కథలాగా చెప్తాను చూడండి. యోహాను శిష్యులు, బాప్తిసమిచ్చు యోహాను శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి, ఏమయ్యా, మేము ఎప్పుడూ కూడా ఉపవాసం ఉంటాము, కానీ మీ యొక్క శిష్యులు ఎప్పుడూ కూడా ఉపవాసం ఉండరు ఏమి అని అడిగినాడు. నిజమే కదా, అది అడగాల్సిన ప్రశ్నే కదండి. ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఒక మంచి సమాధానం చెప్పాడు. ఏమిటి చెప్పండి, మీరు విన్నారు కదా, చెప్పండి అమ్మా. పెండ్లి కుమారుడు, అందరూ పెళ్లి కుమారుడు ఒకటే వినబడుతుంది, మిగతా వినబడలా నాకు. అందరూ పెళ్లి కూతుర్లు అయిపోండారు కాబట్టి. పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు చెప్పండి, ఉపవాసం ఉండనక్కరలేదు. ఎందుకని? ఆయన మన ఎదుటే ఉన్నాడు. ఏ పెండ్లి కుమారుడినా? పరలోకానికి చేర్చేటటువంటి పెండ్లి కుమారుడు ఇక్కడే ఉన్నాడు, నేనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఉపవాసం ఉండాల్సిన అవసరంలే. నేను ఒకానొక దినాన అందరి కొరకు ప్రాణం పెట్టి మరణం గెలిచి నేను వెళ్ళిపోతాను. ఆ మర్మము చాలా చక్కగా చెప్పాడు. అప్పుడు పెండ్లి కుమారుడు వీరి మధ్య ఉండడు గనుక ఏం చేయాలి? పెండ్లి కుమారుడు మన మధ్యన ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి ఒక గొప్ప కార్యం. అది వివరంగా తెలియజేయలేదు, కానీ మనం ఎందుకు ఇప్పుడు మనం పెట్టుకున్నాము అని అంటే, పెండ్లి కుమారుడు మన మధ్య లేడు, ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు, ఆయన వచ్చి మనలను తిరిగి మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళేంత వరకు కూడా మనం ఏం చేయాలి? చూస్తారా, హోషియా గ్రంథంలో ఉంది కదయ్యా. ఒక్కసారి మనం చూస్తే అక్కడ కూడా హోషియా ప్రవక్త ఇలా ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి. మీకు రెఫరెన్స్ ఉంటే చెప్పండి, నేను రెఫరెన్స్ చెప్పడం లేదు. హోషియా గ్రంథంలో ఈ మాట ఉంది. 2-3 సార్లు అంటాడు ఆయన, ఉపవాస ప్రార్థనను ప్రకటించుడి. ఉందా లేదా? వ్రత దినమును చదవండి, దాన్ని తీలే అసలు. హోషియా యోవేల్లో కూడా ఉందన్నమాట. సరే, అక్కడ చేయబడిన మాట ఏంటంటే, మీరు ఉపవాస దినమును ప్రకటించండి, ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పాటు చేయండి, బ్రతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరూ మీ దేవుడైన యెహోవాకు ఏం చేయాలంటే మనం చెప్పినాడు. ఆ దినాన వీళ్ళ సమకూర్చమన్నాడు. ఈ దినాన మనం చేస్తుండేది అదే. యేసయ్య శిష్యులకి ఏం చెప్పాడు? బాప్తిస్మ శిష్యులకైతే ఖచ్చితంగా చెప్పాడు. ఏమిటి అని అంటే, మీరు ఈ మాట అడుగుతున్నారు కదా, మా శిష్యులు నాతో కూడా 12 మంది కావచ్చు, ఇంకా ఎంతమంది కావచ్చు, వారందరూ ఎందుకు ఉపవాసం చేయటం లేదు అని అంటే, పెండ్లి కుమారుడు మధ్య ఉన్నాడు కనుక వాడు చేయరు. ఎప్పుడు చేస్తారు అంటే, నేను పెండ్లి కుమారుడు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఉపవాసం ఉంటారు. కాబట్టి ఉపవాస దినాన్ని మనం ఎందుకు ప్రకటించుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా అంటే, మనకున్న 8 సంఘాల్లో కూడా ఈ సంవత్సరం 8వ సంఘం వచ్చిందిలేండి. గత సంవత్సరం ఉపవాస దినాల్లో లేదు. మరి ఏదేమైనా సరే, అప్పుడు మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఎందుకు అంటే, దీనికి ఒక కారణం ఉంది. ఏమిటి అని అంటే, ప్రభువు రాకడ సమీపం అవుతూ ఉండగా మనం ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా గడపాలి కదండి. అందుకే అన్నాడు, ఇంకో మాట కూడా చెప్పాడు, కొత్త తిత్తులకు పాత గుడ్డ పేచి ఫ్రాక్చర్ చేయరు,
కదండి. ఎందుకనేనంటే కొత్త వాటికి పాత వాటిని కానీ అంటిస్తే అది పిగిలిపోద్ది. దాని కిందనే ఉంది, మీరు మొదటి చదివిన వాక్యంలో ఉందా మాట. కనుక కొత్త వాటికి కొత్త ప్యాచింగే వేయాలి చినిగిపోతే, పాత వాటికి పాతే వేయాలి అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ద్రాక్షారసపు తిత్తుల గురించి కూడా చెప్తున్నాడు. ఏది ఏమైనా పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మనము ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాము అని అంటే, ప్రభు రాకడకు సూచనలు అన్ని విధాలా జరుగుతూ ఉన్నాయి. నేను అవన్నీ చెప్తే మీరు నిజంగా ఉపవాస ప్రార్థన వదిలిపెట్టిపోరు, ఇంట్లో కూడా ఉపవాస ప్రార్థన చేయకుండా ఉండరు. కారణం ఏమిటనంటే, ఈనాడు చూడండి, రాజ్యం మీదికి రాజ్యం యేసయ్య చెప్పాడు, అక్కడక్కడ కరువు యేసయ్య చెప్పాడు, వరదలుంటాయి, అగ్ని ప్రమాదాలు ఉంటాయి కదండి, మనుషుల మీదికి మనుషులు, కుటుంబంలో కూడా సమాధానం ఉండదు. ఇవన్నీ యేసయ్య చెప్పింది, ఇవన్నీ వచ్చి జరుగుతున్నాయి అని అంటే నా రాకడా సమీపమై ఉన్నది అని ఎరగండి. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు బాగా స్మార్ట్ ఫోన్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు కదండి, యూట్యూబ్లో చూస్తున్నారు, చూడకుండా ఏముంటం లేదు. కానీ మన మనసు, మన తలంపు కదండి, మన చూపు, మన మాట కదండి, మన చెవులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. ఇప్పటికీ మనం 2 సంఘాల్లో నేను చెప్పాను. ఏమిటది అని అంటే, లూకా సువార్త, క్షమించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అది కూడా చదివిపించాడు అన్న కదండి, చదివిపించాడు. దాంట్లో కూడా ఉన్న వివరాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఎక్కడమ్మా 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు ఎలా ఉండకూడదు, వేషధారం పనికిరాదు కదండి. మనం ఇప్పుడు వచ్చే శుక్రవారం మరలా కదండి వీరారెడ్డిపల్లిలో ఉపవాస ప్రార్థన అంటూ ఉంటుందంటే, అమ్మ మరలా ప్రకటించేశాడా ఈ అన్న అని తిట్టుకోవటం కాదు కదండి. ఏం చెయ్యాలి, ఆ దినానికి హుషారవ్వాలి. ఎలా హుషారవ్వాలి ఇప్పుడు చదవండి. వేషధారుల్లాగా కాదు, ఎలా ఉండాలంట, మనుష్యులకు కనబడవలని కానీ వారు తమ ముఖమును వికారము చేసుకొందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఉపవాసము చేయనప్పుడు కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడాలి. ఈ దినాన ఉండు, ఇక్కడ కాగదాం. ఎవరికి కనపడాలంట, మనము పబ్లిక్ కాదు కదండి. ఇంట్లో ఉండే భార్య భర్తకు కాదు, భర్త భార్యకు కాదు, తల్లిదండ్రులు పిల్లలకు కాదు, పిల్లలు తల్లిదండ్రులకు కాదు, కనీసం పక్కింటి వాళ్ళు కూడా కాదు. రహస్యమందున్న ఆ పరమ తండ్రికే మన యొక్క ఉపవాస దీక్షకు తెలియాలి. ఉపవాస దీక్ష ఇది ఎలా ఉండాలి అన్న సంగతిని ఇప్పుడు కింద చదవండి, ఏం రాయబడి ఉందో. ఏం చేయాలంటే, మొదట తల అంటుకోవాలి. ఏమంటుకోవాలి? తల అంటుకోవాలి. ఇదేందయ్యా అంటే తలస్నానం చేయటమా? నిజమే, తలస్నానం చేయటం కాదు, ఇంకొక మాట ఉంది తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, ఏం రాయబడి ఉందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అక్కడ చూడండి, తలంటు ఏ దానితో తలంటుకోవాలో అక్కడ రాయబడి ఉందో చూడండి పిల్లరా. ఏమి రాయబడి ఉందో చూడండి. వాక్యమనే ఉదక స్నానము, ఇది తలంటుకోవటం అంటే. పోయిన 2 సంఘాల్లో చెప్పాను, మడమనూరు కొండపాడంలో కూడా చెప్పాను ఈ విషయమై. ఏం చెప్పాను? వాక్యమనే ఉదక స్నానము ఎలా ఉంటుంది? తల నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వాక్యముతో నిండిపోవాలి. వాక్యము నీళ్లు, వాక్యము ఉదక స్నానం. అంటే ఇప్పుడు నేను ప్రకటన చేశాను, వచ్చే శుక్రవారము వీరారెడ్డిపల్లిలో ఉపవాస ప్రార్థన ఉందంటే నీవు ఎప్పుడు ఏం చేయాలి? ఏ దాంతో స్నానం చేస్తుండాలి? భలే చెప్పినావులే, అన్ని మాటలే. ఒకరు కూడా బైబిల్ చదవరు, ఏడించిపోతే. చదువుతారా? నో. చదివేవాళ్ళు 1-2 ఉన్నారు కాబట్టి నోరు తెరుస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు నోరు తెరవట్లే. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, వాక్యం అనే ఉదక స్థానం ఎలా ఉంటుంది అని అంటే,
కదండి. సీరియల్గా చదువుకుంటూ చేయాలి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, అలా చేయటం వలన వచ్చేటటువంటిది ఏమో చూడండి. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 3వ వచనం చూడండి అయ్యా, ఏం రాయబడి ఉంది. మొదటి వదిలేద్దాంలే, అంతకుముందు చదవండి 2వ వచనంలో. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రాలు. అమ్మా, రాత్రేనా పొగులేనా? మాకు నిద్ర వస్తుంది రాత్రిపూట కదా. పొగులైతే ఎన్ని పనులు, అంట్లు దోమని కాడి నుంచి మళ్ళీ అంట్లు దోమి మళ్ళీ ఇంట్లో పెట్టి అంతవరకు పనే కదా. మీకే కదలేమో, అందరికీ సంగతి చెప్తున్నా నేను. కాబట్టి ఎక్కడ తీరుకుండేది ఉండాలి. దివారాత్రాలు కనీసం కొద్దిసేపు అయినా దానికి అలాట్ చేస్తే, వాక్యం అనే ఉదక స్నానం చేయటానికి మనం అలాట్ చేస్తే, ఇప్పుడు చదవండి, ఎంత మేలుందో, ఎంత ధన్యత ఉందో చూడండి. దానిని ధ్యానించువాడు అతడు చెట్టులాగా ఉంటాడంట కదా. నీటి కాలం ఇద్దరిని అడిగానండి, మిమ్మల్ని ఇద్దరు లేపేస్తా అక్కడి నుంచి. నాకు కానీ ఈసారి కానీ అట్టగాని మాట్లాడుకుంటుంటే, ఎందుకనంటే నేను మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు. ఏ చెట్టు అంట? మా ఇంటిగా ఉండే చింత చెట్టు కాదు, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు. అందుకే కదా మనం చూసినాం, వాక్యం అనే ఉదక స్థానం అంటే నీరేనా కాదా కదా. నీటి కాలువన యోరన నాటబడిన, ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు. మాడిపోయే చెట్టు కాదు, ఎండిపోయే చెట్టు కాదు, ఫలాలు ఇచ్చే చెట్టులాగా. ఇంకా ఏమంటున్నాడు? అలా ఉండటమే కాకుండా అతడు చేపట్టినది ఏదైనా సరే సఫలమవుతుంది. వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు మన మధ్యలో కదండి. ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో ఇక్కడ ఈ వ్యాపారాన్ని నేను కొనసాగించుకోవాలా అని నేనంటే మళ్ళీ వెనకుండకూడదు. ఇదిగో ఈ ఇల్లు కట్టుకోవాలా, వెనకుండదు. ఈ స్థలం కొనుక్కోవాలా, వెనకుండదు. వారి చేయు అంతయు, పని అంతయు ఏమవుతుందంట? సఫలమవుతుంది. ఎప్పుడమ్మా? దివారాత్రములు ధ్యానం చెయ్యాలి. నాకు చదువు రాదయ్యా, ఎస్, నేను కాదనను, మిమ్మల్ని బలవంతం చేయను. కాకపోతే దేవుణ్ణి ప్రార్థన చేసుకోలేవు, పాటలు పాడుకోలేవు. పోనీ ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని వస్తున్నాయి ప్రసంగాలు, వస్తున్నాయా లేదా? దాన్ని వింటా నిద్రపో. నీకు నిద్ర రాకపోతే ఆ పని చెయ్యి, నేను అదే చేస్తా. దేవుని వాక్యం పెట్టుకో కదండి, వింటూ నిద్రపో. ఎంత ధన్యత. ఇక ఏ కళలు రావు, చెడ్డ కళలు రావు. అర్థమైందా? ఏ వింట నిద్రపోయినావు నువ్వు? దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని వింటూ నిద్రపోయినావు కాబట్టి పరిశుద్ధంగా నెమ్మదిగా నువ్వు నిద్రపోయి మళ్ళీ లేస్తావు. అరగంట చాలు నిద్ర కదండి. జ్ఞాపకం చేసుకోండి. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎక్కడో నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలాలు ఉండాలండి. నేను ఇప్పుడు అపార్ట్మెంట్స్లో అంజూరపు చెట్ల గురించి చెప్తున్నా. మొదటి చెట్టు చెప్పాను నేను అక్కడ మొన్న ఆదివారం. యేసయ్య తన శిష్యులతో కూడా వస్తూ ఉన్నాడు. ఎదురుగా బాగా గుబురుగా ఉండేటటువంటి ఆకులు కలిగినటువంటి చెట్టు కనపడ్డది. ఆయనకి ఆకలేస్తుంది. అదరా బదరా ఆ చెట్టు కాడికి పోదాం పోవయ్యా అని పోయినారు. ఏం చెట్టో తెలుసది? అంజూరపు చెట్టు. నిండా ఆకులు ఉన్నాయి. పోయినాడు, బాగా చూస్తే ఎక్కడ పిండి కూడా లేదు. యేసయ్యకు కోపం వచ్చింది. ఆకులుంటే అంజూరపు చెట్టుకి కాయలు ఉండాలి. ఏముండాలమ్మా? కాయలు ఉండాలి. అది దాని పని. కానీ నిండుగా ఆకులు కనిపిస్తున్నాయి కానీ కాయలు లేవు. శపించేశాడు. ఆ శాపం ఎలాంటిది అని అంటే, వీళ్ళు వెళ్ళారు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి మాడిపోయింది ఆ చెట్టు. ఏంటికయ్యా అంటే దాని వేషధారణ అండి ఇది.
ఆకులు కనిపించిందే కానీ ఏమి లేదు దీంట్లో, ఫలాలు లేవు. ఇంతమంది వచ్చాం మనము, ప్రభువుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అయ్యింది, సంవత్సరమే అనుకుందాం. ఎవరికైనా నువ్వు సువార్త ప్రకటించావా? యేసయ్యను గురించి చెప్పినావా? యేసయ్యని దేవుని దగ్గరికి నడిపించినావా? ఫలము లేని చెట్టు అది. అందుకనే యేసయ్య శపించేశాడు. మన జీవితంలో అంజూరపు చెట్టు ఆకుల్లాగా ఉండి లోపల ఫలాలు లేకుండా ఉండకూడదు పిల్లరా. ఇప్పుడు ఇక్కడైతే మనం చూసినట్లయితే ఎలా ఉంది ఈ చెట్టు? నీటి కాలువలోన నాటబడటమే కాదు, ఇంకా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం, ఈ దినాన ఇలాగా మనం ఉండాలి. ఉపవాస ప్రార్థనలో నేను చెప్పానప్పుడు తలంటుకోవాలి అంటే తలంపులు వేరే తలంపులు ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన సంఘములో డిక్లేర్ చేసిన తర్వాత రోజులో 24 గంటలైతే ఒక గంట అయినా సరే ఉపవాస ప్రార్థన గురించి నువ్వు తలంచుకోవాలి. ఆ రోజు నేను నా కుటుంబంలో ఉన్న అన్నీ బయట పెట్టుకోవాలి. నా దగ్గర, నా ప్రభు దగ్గర, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా మనవరాలు, నా భర్త, నా భార్య, వీళ్ళందరిలో మార్పు లేని వారి వరకు నేను ఆ దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని నీ మనసులో అది రివీల్ అవుతూనే ఉండాలి. అంతే, ఇంకేం కాదు. ఇప్పటి వరకు మరలా ఉపవాస ప్రార్థన వచ్చేంత వరకు కూడా ఒకవేళ ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు కూడా అప్పుడు. కానీ ప్రియుల జ్ఞాపకం చేసుకోండి, అలా మనం చేయగలిగితే మన తలంపులు ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ఈ లోకం వైపు నుంచి దేవుని వైపుకు మరల్చబడతాయి. అందుకని తలంపులు చూడండి ఏం రాయబడిందో అక్కడ మనం చూసిన కాడ, నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కోవాలి. మనం రివర్స్ చేస్తాంలేండి కదా, ముందు ముఖం కడుక్కొని తర్వాత నూనె పెట్టుకుంటాం. సరే, ఏది ఏమైనా సరే యేసయ్య చెప్పిన పద్ధతి ఇది. ఇప్పుడు వాక్యం అనే ఉదక స్థానం చేత మనం ఏం చేసినామండి? అందరూ అలా వచ్చి ఉంటారని నేను నమ్ముతుండా, లేకపోతే ఇకనైనా అలా ఉండండి. కాబట్టి రెండోది ఏం చెప్పినాడు? ముఖము. ఆ ముఖం మీద ఏముండాయి చెప్పండి? నా ముఖాన్ని నాకేం తెలుసు అని అంటారా? అద్దంలో చూసుకుంటే కానీ నాకు తెలియదు అంటారా? ఏమున్నాయమ్మా ముఖం మీద? కళ్ళు కాదు కదా, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు కదండి. ఎన్నున్నాయి? ఇవి ఇంద్రియములు అంటారు. పంచేంద్రియములు వేరు, ఈ ముఖం ముందు ఉండే వాటిని ఇంద్రియములు అంటారు. ఈ ఇంద్రియముల్లో కదండి, పోయినసారి సగమే కొద్ది వేరే చెప్పిన, మొదటి ఏం చెప్పినావయ్యా చెప్పాలా? కళ్ళు గురించేనా నేను చెప్పింది? ఎంతవరకు చెప్పినాను? కళ్ళు సరేలే, వారం వైపు ఇళ్ళ కదా. సరే, కళ్ళు ఎలా ఉండాలి అని మనం చూసినప్పుడు పిల్లరా, అది భూ సంబంధమైన కళ్ళు కాదు, పరసంబంధమైన కళ్ళులాగా ఉండాలి. పరసంబంధమైనవిగా ఉండాలి. ఎందుకు నేనంటే దేవుని వాక్యంలో నుంచి మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. చూస్తారా? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఏం రాయబడిందో చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, మీరు క్రీస్తుతో కూడా నేను మటుకు కాదా? లేపబడ్డారా లేదా? లేపబడ్డారా లేదా? క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఏమో సగమే, ముక్కాలే కదండి. అవును, ఈ దినాల్లో అలాగే ఉన్నారు. మనకేం నమ్మకం లేదు. క్రీస్తుతో కూడా లేపబడిన వారం మనం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా మనను ఆ దేవుని ప్రేమను బట్టి క్రీస్తులో లేపబడి. చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలోనే ఉందా మాట.
మీరు ఎక్కడ చదువుతున్నావు? అది పెట్టుకో, అక్కడే పెట్టుకో, నువ్వు అదే పెట్టుకోండు. ఏమంటున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును నమ్మతారా లేదా? ఇది నమ్మితే ఎందుకు చేతులు ఎత్తలేదు? ఇంకా సగం నమ్మకం లేదన్నమాట. ప్రియుల, జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నారు అని అంటే ఒకే ఒకటి, మనమందరము ఒకప్పుడు ఆత్మీయంగా ఏమైపోయినాము? అపరాధముల చేతను పాపముల చేతను ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం. బతికున్నాము, నేను కాదంటో లేదు. కానీ మన అపరాధాలను బట్టి, మన యొక్క పాపాలను బట్టి దేవుని దృష్టిలో మనం ఎవరమి? చనిపోయిన వారం. చనిపోయిన వారము అని అంటే నిత్య నరకానికి జోగుతున్న వారం. అలాంటి మనలను కిందకి చదివితే తన మహాప్రేమ చేత, తన దయా సంకల్పము చేత, తన ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మనలను ఆయన క్రీస్తులో బ్రతికించినాడు, క్రీస్తుతో కూడా లేపినాడు. ఆయన పరలోకమందు మనం నిలబెట్టుకొని ఉన్నాడు. ఇవన్నీ ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చదివిన కింద అన్నయ్యే ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఏమి రాయబడి ఉంది చెప్పండి? ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే లేపబడిన వారైతే ఏదాన్ని ఎతకాలంటే మనము పైనున్న వాటినే వెతకాలి. ఎలా ఎతకుతావు? మన మనోనేత్రాలతో అది ఎతకాలి. అలా వెతకాలి. పిల్లల, జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ప్రభువు వస్తాడు. నన్ను, నా కుటుంబాన్ని నమ్మిన వారిని అందరినీ తీసుకుని పెడతాడన్నటువంటి ఆ దృష్టితో మనం ముందుకు సాగాలి. అంతేకాని భూ సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి, వాటితో మనం పొద్దుపుచ్చుకుంటూ పర సంబంధమైనటువంటి పైనున్న వాటిని మనం జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవు కానే కాదు. గనుక పిల్లలు, ఇప్పుడు చెప్పండి, మన చూపు ఏటి మీద ఏది ఎతకాలంట? పైనున్న వాటినే వెతకాలి. పక్క చూపు ఉండకూడదు, పక్క చూపు ఉండకూడదు. చాలామంది ఈరోజు వస్తూ ఉంటే ఒక తల్లి అన్నది, అన్నో పోయేటప్పుడు ఆడకు పోయి చూసిపోదాం అని అన్నది. ఎందుకులే, ఎవరైతేనేమిలే, ఏమన్నది? ఆడకు పోయి చూసిపోదాం అన్నది. మన దారిలో ఏముందే కదా అని అన్నది. అమ్మా, ఆడంతా విగ్రహారాధన, బొమ్మలు ఉంటాయి, ఆడకు పోయినా ఉంటే దరిద్రము, శని తప్పితే ఇంకేం రాదు. కాబట్టి మనం ఏదాన్ని చూడాలా? పక్క చూపు కాదు, ప్రభు వైపు చూడాలి. పోయినసారి నేను చెప్పాను, విశ్వాసమునకు కర్త కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. నా వీలు పడదంటే నేను చెప్పలేను. మన చూపు యేసయ్య వైపే ఉండాలి. ముందు ఇక్కడ చెప్తాను చూడండి, పక్క చూపు చూసిన ఆయన ఏమైపోయినాడో చూద్దాం కదండి. న్యాయాధిపతుల గ్రంథంలో కడుపులో ఉండగానే దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాడు ఒక ఆయన కడుపులోనే ఉన్నాడు. ఆ తల్లి గర్భం ధరించింది. దేవుడు ఆయన్ను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుకున్న తర్వాత కన్నాది ఆమె, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఆయన ఏమన్నాడు అని అంటే, ఒక తిమ్నాతు అనేటటువంటి గ్రామంలో ఒక పిల్లను చూశాడు. ఆ పిల్లను చూసి, అమ్మా ఆ పిల్ల నాకు కావాలే అని అన్నాడు కదా. దానిదేముందిరా, వయసుకు వచ్చింది, పెళ్ళి కూడా మేము చేయాల్సిందే. సరే పోదాం, పాడరా, ఆ పిల్లని చూసి వద్దామా, నువ్వు నచ్చినావు కదా, చూద్దాము అని అన్నాడు. సరే అని చెప్పి పోతా ఉన్నారు. ఎవరెవరు పోతున్నారు? అమ్మ కొడుకు. ఏందమ్మా కొడుకు చెప్ప. ఎవరెవరు పోతున్నారు? ముగ్గురు పోతున్నారు. అమ్మ, నాయన, కొడుకు, ముగ్గురు పోతా ఉన్నారు. పోతా ఉంటే చక్కగా ఇంటికి ఆ ఊరికి పోవచ్చుగా. ఏం చేసినాడో తెలుసా? ఆయనకి అరుస్తూ వచ్చిన సింహం కనిపించింది. చూస్తారా? మీకు అంతా ఇప్పుడు చాలా పజిల్లో ఉండరు, ముఖం ఎట్టి పెట్టేసినారు. చూస్తారా? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. అమ్మా
ఆ, ఆ, పోయి ఆ, వచ్చినప్పుడు ఏమొచ్చిందంట? కొదమ సింహము అతని ఎదుటికి వచ్చింది. బొబ్బరించుచూ వస్తే ఏం చేసినాడు ఆయన? అతనిని ప్రేరేపింపగా ఏమీ లేకపోయినను మేక పిల్లను చీల్చినట్టుగా ఆ బొబ్బరిస్తూ వచ్చినటువంటి సింహాన్ని చీల్చివేసినాడు. ఇంకా చదివితే 6వ వచనంలో చూస్తే వాళ్ళ అమ్మా నాయనకి కూడా చెప్పలా సంగతి. వాళ్ళ అమ్మా నాయనకి కూడా చెప్పలా. వెళ్ళిపోయాడు, పిల్లని చూశాడు, పెళ్ళికి రెడీ చేసేసాడు కదండి. పెళ్ళికి రెడీ చేసేసినాడు, పెళ్ళి కూడా చేసుకున్నాడు. తర్వాత 8వ వచనానికి రండి, ఏం జరిగిందో. కొంతకాలమైన తరువాత తిరిగి వెళ్ళుచుండగా ఏం పని అండి ఈ పని? దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాడు, దేవుని ఆత్మచేత ఒక సింహాన్ని చీల్చివేసిన వాడు కదండి, చచ్చిపోయి కుళ్ళు కంపు కొడుతున్నటువంటి దాని దగ్గర పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అర్థమైందా? పక్క చూపులు ఎలా ఉంటాయి అని అంటే చూడండి, ఇప్పుడు ఆడికి వెళితే ఆ కళేబరంలో ఏం కనిపించింది ఆయనకి? చూసారా పిల్లరా? ఆ కళేబరంలో ఏముందంట? తేనె టీగలు పెట్టినటువంటి ఆ తుట్టు ఉంది. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. నిజముగా బుర్రున్నోడైతే కదండి ఏం చెయ్యాలి? ఎక్కడ తేనె పట్టు పెడతా చెప్పండి? చెట్లో పెడుతుంది, ఇంకా వాటర్ ట్యాంకులో పెడుతుంది, పక్కన పెడుతుంది, ఇంకా పుట్టలో పెడుతుంది. కానీ ఇది ఆడబెట్టుంది, ముట్టుకోవచ్చా? దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి ఈ వ్యక్తి కదండి, ఆ దేవుని ఆత్మచేత చంపేసినటువంటి ఈ వ్యక్తి పైనున్న వాటిని చూడకుండా పక్క చూపులు చూశాడు. పక్క చూపులు ఏం కనిపించింది? కుళ్ళిపోయిన కళేబరంలో ఏం కనిపించింది ఇతనికి? అబ్బా, దొరికిందరా సందు అనుకున్నాడు, బాగా జుర్రుకున్నాడు. పిల్లరా, అంతేకాదు, ఇంటికి వెళ్ళి తన భార్య ఉండేటటువంటి బంధువులకి ఇప్పుడు కథ వేసినాడు కదా. అక్కడి నుంచే మొదలైంది ఫిలిష్తీయులు కదండి ఇశ్రాయేలీల మీద ఉండటానికి, సంసోన్ని చంపటానికి ప్రారంభం ఎక్కడ కుదిరిందంటే ఈ యొక్క ఇప్పుడు కథలో నుంచే. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, పక్క చూస్తే ఎంత దరిద్రము అంటగట్టుబడుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకనే నేను చెప్తున్నాను పిల్లరా, మన చూపు, అందుకని ముఖంలో ఏంది మొదటిది ఏమిటి అనుకున్నాము? కన్నులే. కన్నులు దేహానికి ఏమై ఉన్నాయి? దీపమై ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా కదండి, పోయినసారి చెప్పాను నేను, పేతురు ఎక్కడ చూశాడు చూస్తారా? ఆ మాట కూడా చూడండి. పేతురు ఏం చేసినాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉంది ఈ మాట కూడా. సంసోను చేసింది కూడా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలోనే మొదలైంది. ఈ మత్తయి సువార్తలో కూడా పేతురు చూస్తే అక్కడ చూడండి 14వ అధ్యాయం 29-30 వచనాలు చదివితే అక్కడ చూడండి ఏమి రాయబడి ఉందో. ఏం చూశాడంటమ్మా? అయ్యా, ఏడుండారు కదా, ఏ దాని కింద కూర్చో ఉండరు? మీకేం తగులుతుంది? పట్టుకోండి, ఒకరిని పట్టుకొని చూపించండి అమ్మా. పని ఏ రంగు ఉంది? నల్ల రంగు ఉందా? నా రంగు ఉందిలే. ఏ రంగు ఉందమ్మా? గాలి అంటే ఉన్నది లేనట్టుగా ఊహించుకోవటం. ఎప్పుడైతే యేసయ్య వైపు చూస్తూ వస్తూ ఉంటే నడిచిపోతా ఉన్నాడు, మీ మీదకి వచ్చేస్తాడు. ఎందుకని? నా ముందు ఎవరు కనిపిస్తున్నారు? యేసయ్య కనిపిస్తున్నాడు, అవునా? మరి ఈ యేసయ్య వైపు చూడకుండా యాడు చూసినాడు ఈయన? మధ్యాహ్నం ఏం పెడతారు? ఏంది ఇంకా దబదబా సౌండ్ రాలేదనుకుంటున్నారా? ఏడుండవయ్యి కదా. బాగా జ్ఞాపకం చేసుకోండి అమ్మా, చేసుకోండి అయ్యా. బయట ఉన్నవాళ్ళు ఎక్కువ పక్క చూపులో చూస్తున్నారు.
దేవుని వాక్యం వినకుండా. బాగా ఆలోచన చెయ్యండి పిల్లరా. మునిగిపోవటానికి కారణం ఏమిటి అని అంటే, శత్రువులు మన మీద దండెత్తడానికి కారణం ఏమిటంటే, సంసోను జీవితంలో మనం చూడగలుగుతాం. అతను చేసింది మంచిదే. ఏదేది? చంపేసినాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు పెండ్లి కొడుకై ఉండి భార్యతో కూడా వెళ్లకుండా ఏం చేసినాడమ్మా? చూసినాడు. చూసి ఏం చేసినాడు? దాని మీద ఒక ఇప్పుడు కథ వేసినాడు. ఆయనకి అయిపోయింది, స్టార్ట్ అయ్యింది ఆయనది దరిద్రం. మరి అదే సమయంలో ఈయన కూడా యేసయ్య వైపు చూడకుండా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఉండేటటువంటి గాలి వైపు చూసినాడు. కొంతమంది అంటారు, ఏదైనా ఎక్కువ మాట్లాడితే, రోంత ఎతుమతంగా ఉంటే వాడికి గాలి ఉందరా అంటారు. ఏం గాలి? ఏం గాలి ఉంది? చెప్పినోడుకుంది గాలి. అర్థం చేసుకోండి పిల్లరా. యేసయ్య ఎదురుగా ఉంటే, గాలిని గద్దించే యేసయ్య ఎక్కడుంటే, సముద్రాన్ని గద్దించే యేసయ్య ఎక్కడుంటే, అలలు గద్దించే యేసయ్య ఎక్కడుంటే, గాలిని చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? అంతే, పక్క చూపులు. ఈ కన్ను కదండి, సిలువ వేయబడినటువంటి యేసయ్య కనపడతా ఉండాలి. సిలువ వేయబడినటువంటి యేసయ్య కనపడితే ఆయన తల మీద ముళ్ళ కిరీటం కనిపిస్తుంది, ఆయన కాళ్ళు చేతుల్లో మేకులు కనిపిస్తాయి, ఆయన పక్కలో బలివ బోటు కనిపిస్తుంది, ఆయన వీపు మీద ఉన్నటువంటి కొరడా దెబ్బలు కనిపిస్తాయి. పిల్లరా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసింది కూడా కనిపిస్తుంది మనకు. కారణం, మనం ఏ దాంట్లోంచి లేపబడ్డాము? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే సిలువ వేయబడినటువంటి యేసయ్య కనపడాలి. అప్పుడే ఈ ఉపవాస ప్రార్థనకు సరైన జవాబు దొరుకుతుంది కదా. బలవంతంగా తీసుకొచ్చాడమ్మా అన్న, ఆటోలో నన్ను నడువులు పోయినాయి అని తిట్టుకోవచ్చు నువ్వు. కానీ అప్పుడైనా ఇప్పుడైనా కానీ నీ మనోనేత్రాలు కదండి, నీ మనోనేత్రాలు యేసు వైపు చూస్తూ వస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు అవుతావు. ఉదక స్థానం చేత కళ్ళు కడగబడాలి. వాక్యం అనే ఉదక స్థానం చేత మన కళ్ళు కడగబడాలి. వీళ్ళప్పుడు చూడండి, పేతురు ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? భయపడి మునిగిపోసాగు, నన్ను రక్షింపమని కేకలు వేయాల్సి వచ్చింది. అంతవరకు ఏమన్నాడు? బటన్ ఇప్పేసేసి నేను నడిచిరానంటాయా, నేను నడిచిరానా? ఇటు చూశాడు. మళ్ళా పక్కన ఎవరు ఉండరు పడవలో? ఎంతమంది ఉన్నారా ఏ పడవలో? ఎంతమంది ఉన్నారయ్యా? 12 మంది ఉన్నారా లేదా? ఇప్పుడు పేతురు బటన్ తిప్పుకుంటే ఎంతమంది చూస్తున్నారు ఆయన సాయ? 11 మంది చూస్తున్నారు. ఇచ్చా కదా. ఇప్పుడు వాడు సాయి చూసి 11 మంది సాయి చూసి కాలర్ కూడా పైకి లేపినాడు. నేను అది దిగుతున్నాను చూడు, యేసయ్య నన్ను రమ్మంటున్నాడు చూడు అని. మంచిదే కదా, ఎంత ధన్యత. యేసయ్య మాట విని ఆ నీళ్ళ మీద నడవటానికి ప్రయత్నం చేశాడంటే ఎంత దమ్ము ఉండాలి. అసలు బైబిల్లో ఒక్కడేనయ్యా నడిచింది, ఒక్కడే యేసయ్య చెప్పిన మాటని నీళ్ళ మీద కొద్దిసేపు అయినా నడిచింది ఎవరు? పేతురు ఒక్కడే. అలాంటి ఆడే ఏ దాని సై చేసినాడమ్మా? అబ్బబ్బబ్బబ్బబ్బా, అది ఉండకూడదు నాయన. ఉపవాస దినాన్ని అది ఉండకూడదు. నువ్వు తల వంచితే శిరస్సు కానించి అరకాల వరకు కదండి ఒక్కొక్క పాయింట్ తీసుకొని ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో నా తలంపులు చెడ్డవిగా ఉన్నప్పుడు నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నావుగా, నా చేతులు చెడ్డవిగా ఉన్నప్పుడు నీ చేతుల్లో మేకులు కొట్టించుకున్నావుగా, నా హృదయం చెడ్డదై ఉన్నప్పుడు నువ్వు పక్కలో బలిపు పోటు పొడిపించుకున్నావుగా, నేను నడవరాని దగ్గరికి నడిచినప్పుడు నీ 2 కాళ్ళు చేసి మేకు కొట్టించుకున్నావుగా, నా దేహం చెడ్డదై ఉన్నప్పుడు నీ దేహంలో కొరడా దెబ్బలు తిన్నావు కదా. ఇన్ని చేసిన దేవుడివి నా కుటుంబానికి ఎందుకు చేయవు?
అడగలేరా? అదే సిలువ వైపు చూడటం అంటే ఇంకేమో కాదు. అలా చేయగలిగితే ప్రియులారా ఉపవాస ప్రార్థన సక్సెస్, దీనికి తిరిగిలేదు. నేను ఈ ఉపవాసం అన్ని ప్రార్థనలు అయిన తర్వాత రిజల్ట్ ఒకరోజు చెప్తాను నేను మీకు. ఏ సంఘంలో ఏది జరిగిందో నేను చెప్తా. ఇప్పుడు తప్పను కదా. ఎన్ని కార్యాలు చేస్తాడో దేవుడు. చావు బతుకుల ముందు ఉన్న వారిని కూడా బ్రతికించే దేవుడు మన దేవుడు. అవును ప్రియులరా, చెప్తాను, ఒక దినాన్ని చెప్తాను కదండి, చివరి రోజు చెప్తాను, లేదా అందరం కలుసుకున్నప్పుడు మరొకసారి చెప్తాను. లిస్ట్ ఉంది. ఇప్పటికే రెండు సంఘాల్లో జరిగింది, ఇప్పుడు 3వ సంఘానికి వచ్చున్నాం మనం. జ్ఞాపకం చేసుకోండి, మన కన్నులు ఎట్లా చేయాలి? ఈ ఏందండి, వేంద్రియములలో మొదటిది కన్ను కదండి. అందుకనే మనం చూసినట్లయితే మన జీవితంలో ఎప్పుడూ కూడా పిల్లల గుర్తు చేసుకోండి, మన చూపు ఆ పైనున్న వాటి వరకే ఉండాలి, కానీ కిందున్న వాటి వరకు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కూడా మన దేవుణ్ణి మర్చిపోయేటటువంటి స్థితికి రాకూడదు. చాలామంది ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే ఇర్మియా గ్రంథంలో వాక్యం వింటూ ఉంటే విశ్వాసఘాతుకులైనటువంటి ఇశ్రాయేలుని గురించి చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త. అబ్బో, భయమేసింది నాకైతే. విశ్వాసఘాతుకులై దేవునికి వ్యతిరేకంగా వారి తిరుగుబాటు చేసినప్పుడు ఇర్మియా చేత చెప్పించినా కూడా వాళ్ళు వినకపోతే వాళ్ళకి ఎలాంటి గతి పట్టిందో కూడా ఆయన చెప్తూ ఉంటే భయమేసింది. నిజమే కదా, మనము ఎలా ఉండాలి ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకపోతే. ఒక ఆయన కొత్త బిల్డింగ్ కట్టించేసినాడు. ఆ తర్వాత పైన వాటర్ ట్యాంక్ కూడా కట్టించేసిన తర్వాత ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఏమిటి అని అంటే, వీళ్ళందరికీ ఆ క్యానుల్లో తీసుకొచ్చి నీళ్ళు పోస్తే బాగలేదు కదా, ట్యాంక్కే కానీ ఏ వాటర్ నింపేద్దాం అమ్మా, మినరల్ వాటర్ నింపేద్దాం. ఏదానికి పైనుండే వాటర్ ట్యాంక్ మినరల్ వాటర్ నింపేద్దాం కదా. ఏడ తిప్పినా ఏమొస్తాయి? బాగుందా లేదా? మంచి ఐడియానా కాదా కదా. ఒకడు పోయి కదండి గ్లాస్ తీసుకొని పోయి మినరల్ వాటరే కదా అని బాత్రూమ్ దగ్గర దించితే అందరూ ఏమంటారు చెప్పండి? బాత్రూమ్ దగ్గరకు పోయి గ్లాసు పట్టుకొని నీళ్ళు తాగితే ఎట్టుంటుంది? మినరల్ వాటరే కదమ్మా. సరే ఏంటమాట అంటారు, మీరు చెప్పండి అమ్మా. వాడు అబద్ధం చెప్తున్నాడు. బాత్రూమ్కి పోయి ట్యాంకు నుంచి వస్తున్నాయి కదా మినరల్ వాటరు, మరి నింపుకొని తాగొచ్చుగా. ఎందుకు తాగరమ్మా? బాత్రూమ్లు అంటే ప్లేస్ మారిన తర్వాత పోయిందా, దాని పవిత్రత పోయిందా లేదా? పిల్లల జ్ఞాపకం చేసుకున్నామే, బాగా పాలు కాగబెట్టు అని అన్నాడు అనుకోండి. ఆమె కాగబెట్టి తాగయ్యి అంటే చెమ్ములో పోయి అని అన్నాడు. పోసుకున్నాడు, తాడి చెట్టు కిందకు పోయినాడు, రేక కట్టించుకున్నాడు, దాంట్లో పోసుకొని తాగుతున్న పాలు అంటే ఏమంటారు? చెప్పమ్మా, ఎందుకని? యాడుంటాడు? ప్లేస్ మారిందా లేదా? కాబట్టి మన చూపు ఆడ ఉండాలి చెప్పండి. ఎక్కడుండాలి? పైనున్న వాటి మీదే ఉండాలి. మన ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ పిల్లరా ముందుకు సాగితే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అందుకనే ఇంద్రియములలో మొదటిది కన్ను. ఈ కన్ను అంటే మన మనోనేత్రము, మన చూపు ఎక్కడుండాలి? పైనుంటే ఏం పెట్టిండో పైన? మీ ఆయన ఏం పెట్టాడు పైన? అటక మీద కదా. అంటే యేసయ్య సిలువ వైపు మనం చూస్తూ ముందుకు సాగాల్సిన వారంగా ఉంటున్నాం పిల్లరా. పంది ఉంది కదా, మీకు తెలుసు బాగా. ఎప్పుడైనా తలెత్తుకొని చూసినట్టు గుర్తుందా అయ్యా? చూడలా. శనివారం రోజు వాళ్ళు ఆదివారం పండగ చేసుకోవాలని
ఏం చేసినారు తెలుసా? వేసినారు ఒక దెబ్బ, పడిపోయింది. పడిపోయిన తర్వాత నాలుగు కాళ్ళకి రెండు కాళ్ళు కట్టి మధ్యలో ఒక కర్ర దోపి ఇద్దరు ఎత్తుకోబోతా ఉంటారు. అప్పుడు దాని తలకాయ ఏడుందా, దాని చూపు ఏడుందో చెప్పండి. అబ్బా, ఇంత అద్భుతమైంది పైనుంటే నా జీవితం అంతా ఏడు చూసినాను నేను అనుకుంటుందా లేదా కదా? రేపు ఆదివారమే ఆరాధనకు పోవాలంటే ఇదేంది తిప్పలు? శనివారం రోజు వస్తుంది ఆ చూపులు కదా. బాగా ఆలోచన చెయ్యండి పిల్లరా. పంది చూపు పనికిరాదు కదండి. ఏ చూపు ఉండాలి ఉపవాస ప్రార్థన రోజు అమ్మా కదండి? మన ప్రభు వైపు చూస్తే నీ యొక్క ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తాడంటే ఆయన సఫలం చేస్తాడు. అమ్మలారైలరా, ఈ దినాన ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఆ యొక్క మత్తయి సువార్త కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదువుకున్నటువంటి యేసయ్య మాట, ఒక్క మాటే మనం గుర్తు చేసుకున్నాం. ఏం చేయాలంట? రహస్యమందున్న మీ తండ్రికి కనపడవలనని మీరు ఉపవాసం చేయనప్పుడు తల అంటుకొని ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కునేదంటే ఒక్కటే చెప్పాను నేను. ఏమిటది? కళ్ళు ఎలా ఉండాలి? మన చూపు పైకి ఉండాలి. తర్వాత దేవుని చిత్తమైతే ఏమైందే? అంతేనా? పైకి చూడాలని పోతున్నారా? వీళ్ళిద్దరిని పట్టుకోండి అయ్యా, ఆ గేట్ అవతల పోతారేమో మళ్ళా. కాబట్టి ప్రియుల జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. ఉపవాస ప్రార్థన అంటే ఇంత మర్మం ఉంది ప్రియురా. నేను కన్ను ఒకటి చెప్పాను. రాబోయే దినాల్లో మనము తర్వాత ఏం చూద్దాం? చెవులు చూద్దామా? వచ్చే వారము వీరారెడ్డిపల్లిలో చెవుల గురించి ఆలోచన చేద్దాం. ఆ దినాన దేవుడు తన దాసుల ద్వారా ఈ దినాన యేసప్పన్నతో మాట్లాడితే నాకు వచ్చిన ఈ సందర్భాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఆ దినాన మాట్లాడేవాడితో దేవుడు ఏం మాట్లాడతాడో మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం అందరం ఏం చేద్దాము? ఉపవాస ప్రార్థనలో మొదటి ఘట్టం చేద్దాం కదా. మనము ఇప్పుడు తలలు ఉంచుకొని మన యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరత కొరకు మీరు కుమ్మరించండి. దేవుడు తప్పనిసరిగా మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు.